మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుకుందాం. యేసుప్రభు చెప్తున్న మాటలు ఇవి. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందు బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మార్లు అతన్ని క్షమింపాలను? 7 మార్ల మట్టుక అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్ల మట్టుకే కాదు, 70 ఏళ్ల మార్ల మట్టుకని నీతో చెప్పుచున్నాను. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరు యొక్క రాజుని పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడని. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించాను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా, ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చియున్న తన తోడి దాసులలో ఒకనిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చియున్నది చెల్లించుమనెను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదనని వానిని వేడుకొనెను. గాని వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను. కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరంగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిచి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నేను అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవు నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను గదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వానిని అప్పగించెను. మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయునను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం ఇక్కడ యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు పైనుంచి తర్వాత ధ్యానం చేసుకోండి. 18వ అధ్యాయం అంతా మీరు 18వ అధ్యాయం చూసినట్లయితే శిష్యులు పైన ఏమంటారంటే, ఎవరు గొప్ప పరలోక రాజ్యంలో, ఎవరు గొప్ప, మేము గొప్ప అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. మీరు పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళుగా ఉండాలంటే చిన్నపిల్లల్ని పోలి ఉండాలి అని చెప్తాడు. తర్వాత చాలా విషయాలు అక్కడ ఉంటాయి. తర్వాత మనం 18వ వచనం నుండి మనం చూస్తున్నాం ఈరోజు. ఇది మనకు బాగా తెలిసిందే. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాట బాగా తెలిసిన మాట మనకి. ఇది కాకపోతే మనకి ఈ మాట చాలా సింపుల్. ఏం చెప్తున్నాడు యేసు ప్రభు? భూమి మీద మీరు వేటిని బంధిస్తారో అవి పరలోకమందు బంధింపబడతాయి.
భూమి మీద మీరు వేటిని విప్పుతారో అవి పరలోకమందు విప్పబడతాయి. అంటే ఏంటి? పరలోకం అంటే ఏంటి? ఇక్కడ ఆత్మ లోకంలో అనమాట, ఆత్మ ప్రపంచంలో, ఇన్ ద రెల్మ్ ఆఫ్ ద స్పిరిట్. సో నీకు భూమి మీద నీకేమన్నా ప్రాబ్లం ఉంటే దాన్ని బంధిస్తే పరలోకంలో అంటే ఆత్మలో బంధింపబడుతుందంట. అంటే నీకు అలాంటి అథారిటీ ఉంది, అలాంటి అధికారం దేవుడు నీకు ఇచ్చాడు. భూమి మీద వేటిని విప్పితే అంటే ఏ విషయంలో అయినా నీకు విడుదల కావాలా, విడుదల కలగట్లేదా, దాన్ని విప్పమంటున్నాడు. విప్పితే పరలోకమందు కూడా అది విప్పబడుతుంది. అంటే నువ్వు ఏది ఎలవ్ చేస్తావో దేవుడు అది ఎలవ్ చేస్తాడు నీ జీవితంలో. నువ్వు రోగాన్ని నీ శరీరంలోకి నీ శరీరంలోకి వచ్చిందనుకోండి, దాన్ని ఉండనిస్తే దేవుడు కూడా ఏం చేయలేడు అనమాట. అట్లాగే ఉండనిస్తాడు. నువ్వు వద్దు అని దాన్ని బంధించి దాన్ని 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 పంపించేస్తే అప్పుడు దేవుడు శక్తి నీ పట్ల పనిచేస్తుంది. దేవుడు కూడా నా బిడ్డ దీన్ని బంధిస్తున్నాడు కాబట్టి నా శక్తి దాని పట్ల విడుదల అవుతుంది అని చెప్తున్నాడు. కానీ మనకి అనేక సార్లు ఈ యొక్క మాటలో ఉన్న చాలా సింపుల్, అంటే చాలా చాలా సులువైన పని అది. ఒకదాన్ని బంధించడం, ఒకదాన్ని విప్పడం మన నోటి ద్వారా చేయొచ్చు అనమాట. కానీ చాలాసార్లు మన జీవితాల్లో అది జరగదు. ప్రార్థన చేస్తూ ఉంటాం, ఈ సమస్య విడుదల కలుగునుగాక 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 అని ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ చాలాసార్లు అది కలగదు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ 18వ వచనము, ఆ అధ్యాయం అంతా కొన్ని సంగతులు యేసుప్రభు చెప్పాడు. వాటన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకొని ఈ 18వ వచనానికి రావాలి. పైనున్న సంగతులు, కిందున్న సంగతులు. సో ప్రతిదీ మనం ఒకరోజు ధ్యానించుకోవడానికి సమయం సరిపోదు. కొన్ని విషయాలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఇది ఎలా పనిచేయగలుగుతుంది మన జీవితంలో. ఇప్పుడు ఇంకా పైన ఇంకొన్ని వచనాలు పైకి మీరు చూసినట్లయితే అంటే ఒకరి పట్ల ఒకళ్ళకి ఏదన్నా తప్పులు జరిగినప్పుడు, ఏదన్నా అలా జరిగినప్పుడు వాటిని ఎట్లా డీల్ చేసుకోవాలి, వాటిని ఎట్లా ఏకాభిప్రాయం కలిగి ఎలా ఉండాలి, లేకపోతే ఒకరినొకళ్ళు ఎలా క్షమించుకోవాలని కింద చెప్తున్నాడు. సో ఈ అధ్యాయం అంతా ఇంకా 19వ వచనం చూద్దాం ఒకసారి. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన యెడల అది పరలోకమందు నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. సో ఇద్దరు ముగ్గురు ఏకీభవించాలంట. అంటే ఏకీభావం అంటే ఏకాభిప్రాయం అంటే ఒక వన్నెస్ అన్నమాట. ఆ దేవుడు ఏం చెప్తున్నాడో ముందు మనం దేవుడితో ఏకాభిప్రాయం కలిగి ఉండాలి. తర్వాత మనం ఏదైనా ఒక విషయంలో ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, మనం బయటికి వెళ్ళి అందరికీ చెప్పొద్దు మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే ఏకాభిప్రాయం కలిగి ఉండాలి ఆ ప్రార్థనకి జవాబు దొరకాలంటే. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు నీకు రోగం ఉందనుకోండి, నాకు శరీరంలో నాకు జ్వరం వచ్చింది. జ్వరం వస్తే నేను వెళ్ళి ఎవరి దగ్గరికైనా వెళ్ళి నాకు జ్వరం వచ్చింది కొంచెం ప్రేయర్ చేయండి అన్నా అనుకోండి, అంటే అప్పుడు వాళ్ళు అదే చేద్దాం ప్రేయర్ చేద్దామని వాళ్ళు ప్రేయర్ స్టార్ట్ చేసి ఇట్లా చేస్తున్నారు అనుకోండి, ప్రభా నీ చిత్తం అయితే జ్వరం తగ్గించు అని ప్రార్థన చేశారనుకోండి, అప్పుడు ఆ ప్రార్థన పనిచేయదు. ఎందుకు? ముందు నీకు ఏకాభిప్రాయం కావాలి. ఏకాభిప్రాయం అంటే ఏంటి? ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది? ఆయన పొందిన గాయాలలో నీకు స్వస్థత కలుగును అని వాక్యం చెప్తుంది. అది దాంతో ఏకీభవించకుండా ప్రభా నీ చిత్తమైతే ఈ జ్వరం తీసివేయి అని అన్నప్పుడు అది ఏకాభిప్రాయం అవ్వదు. సో ఏకీభవించడం అంటే ఏంటి? అవును బ్రదర్, అవును సిస్టర్, దేవుడు మన రోగాల్ని ఆయన భరించాడు, మీ శరీరంలో ఈ రోగం ఉండటానికి వీల్లేదు, మనం ఈ క్షణమే ప్రార్థన చేద్దాం. మీతో ఏకీభవిస్తున్నా. ఏమని ఏకీభవిస్తున్నాను? ఈ రోగానికి మీ శరీరంలో ఉండటానికి ఏ
అవకాశం లేదు. మీ శరీరం స్వస్థపరచబడాలని ఏకీభవిస్తున్నా అని ప్రార్థన చేయాలి. సో ఈ ఏకీభావం అంటే ఒక వన్నెస్ అనేది మన ప్రార్థనలకి జవాబు దొరకడానికి చాలా అవసరం అన్నమాట. ఇంకొక దగ్గర పేతురు రాసిన పత్రిక మనం ఇప్పుడు చూడక్కర్లేదు. పేతురు రాసిన పత్రికలో ఒక మాట పేతురు చెప్తాడు, భార్యాభర్తలు కుటుంబంలో ఏదన్నా ప్రార్థన దేనికోసమైనా మనం ప్రార్థన చేసినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఏకీభవించడం, దానికి సమాధానం, ఆ ప్రార్థనకి సమాధానం దొరకడానికి చాలా కీలకం అన్నమాట. వాళ్ళిద్దరూ ఏకీభవించినప్పుడు దేవుడు వారి పట్ల ఉంచిన ఆ బ్లెస్సింగ్ పొందుకోగలుగుతారు. ఇప్పుడు ఏకీభవించడం అంటే ఇప్పుడు ప్రతి విషయంలో, అన్ని విషయాల్లో మనం ఏకీభవించాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఒక మనిషికి ఒకటి నచ్చుతుంది, ఇంకో మనిషికి ఇంకోటి నచ్చుతుంది. ఇద్దరు ఇక్కడ ఏకీభావం అంటే ఏంటి? దేవుని చిత్తం జరగటానికి తనని తాను, ఒక భార్య ఒక భర్త తనని తాను వాళ్ళు ఏం చేసుకుంటున్నారంటే, నాకు ఇలా చేయాలని అనిపిస్తుంది, నా భర్తకి ఇలా చేయాలనిపిస్తుంది, నా భార్యకి ఇలా చేయాలనిపిస్తుంది. కానీ ఇక్కడ సరే నా ఆలోచన ఎట్లా ఉన్నా దేవుడు ఒక వాక్యం మా జీవితంలో నెరవేరాలి కాబట్టి మేమిద్దరం ఒక ఏకాభిప్రాయానికి వచ్చి, ప్రభువా నీ చిత్తం మా జీవితంలో జరగాలి, నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తాను, ఈ విషయంలో మనం ప్రార్థన చేస్తున్నాం అనే అట్లే. అంటే ప్రతిదీ విషయంలో మనం అగ్రీ చేయకపోతుండొచ్చు, కానీ ఆ వన్నెస్, ఆ ఏకాభిప్రాయం అనేది దాని గురించి దేవుడు యేసు ప్రభు ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. అయితే ఇది చెప్పినప్పుడు ఇంకేమన్నాడు? ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామం, అంటే ఏమవుతుందంటే ఆ యూనిటీ వల్ల నీకు బలం కలుగుతుంది అన్నమాట. నీకు బలం కలుగుతుంది. యెషయా గ్రంథంలో అనుకుంటా ఒక మాట ఉంటుంది, ఒక్కడు 1000 మందిని తరుముతాడు, ఇద్దరు 10,000 మందిని తరుముతాడు అని ఒక ప్రామిస్ ఉంటుంది అన్నమాట. అంటే నీకు ఏకాభిప్రాయంతో కలిసి ప్రార్థన చేసినప్పుడు నీకు ఒక బలం, అంటే ఒకరి విశ్వాసం ఒకరికి తోడయి ఆ బలం కలుగుతుంది అన్నమాట. సో ఇక్కడ 20వ వచనంలో, ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉంటునని చెప్పాను. అయితే సరే, ఇప్పుడు ఇది కొంచెం అర్థమైంది మనకి. దాన్ని ఇంకా పూర్తిగా ఎట్లా అనుభవించాలి, దానికి చాలా ఇంపార్టెంట్ అయిన, అంటే చాలా ముఖ్యమైన ఒక దాని గురించి ఇక్కడ యేసు ప్రభు మనకి, ఎందుకంటే ఒకరితో ఒకరికి ఏకాభిప్రాయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. సో అయితే ఇప్పుడు చూద్దాం 21వ వచనంలో, ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతని క్షమింపవలను? 7 మార్ల మటుక అని అడిగాను. పేతురు వచ్చి అడుగుతున్నాడు యేసు ప్రభుని, ఒకవేళ నా పట్ల ఏదన్నా తప్పు చేస్తే, నన్ను ఏదన్నా నా పట్ల ఏదన్నా కీడు చేస్తే ఎన్నిసార్లు వాళ్ళని క్షమించాలి? 7 సార్లు క్షమించాలా అని అడుగుతున్నాడు. అంటే అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్ల మట్టుకే కాదు, 70 ఏళ్ల మార్ల మట్టుకు అని నీతో చెప్పుచున్నాను. ఇక్కడ చాలాసార్లు మనం ఇది చదివినప్పుడు 77 సార్లు అని అనుకుంటాం. 77 మార్లు అనలేదు, 70 ఏళ్ల మార్ల మట్టుకు, అంటే 70 times 7 అన్నమాట. 70 ఏళ్ల మారు మటుకు అంటే 490 సార్లు. అంటే నువ్వు ఎంత అవతల వ్యక్తిని ఎంత క్షమించాలని అనుకుంటున్నావో దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ నువ్వు క్షమించాలి అని యేసు ప్రభు చెప్తున్నాడు అన్నమాట. సో అది ఇంకా ఆ విషయంలో ఇంకా అదేంటో మనకి వివరిస్తున్నాడు యేసు ప్రభు.
కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన యొక్క రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను. 10,000 తలాంతులు. సో ఒక ఉపమానం చెప్తున్నాడు, ఒక స్టోరీ చెప్తున్నాడు ఇక్కడ యేసు ప్రభు. పరలోక రాజ్యం దేన్ని పోలి ఉంది అంటే తన దాసుల దగ్గర లెక్క చూసుకునే ఒక రాజును పోలి ఉందన్నమాట. ఈ రాజు దగ్గర ఒక దాసుడు ఆయన దగ్గర, రాజు దగ్గర 10,000 తలాంతులు అచ్చి ఉన్నాడంట. 10,000 తలాంతులు అప్పు ఉన్నాడంట. అంటే దాని విలువ మన రూపాయల్లో మనం చూసుకున్నట్లయితే దాదాపు 25,000 కోట్ల రూపాయలు, 25,000 నుండి 30,000 కోట్ల రూపాయలు అని చెప్తారు. 10,000 తలాంతుల బంగారం విలువ. సరే తక్కువే అనుకుందాం, 25,000 కోట్లు అంత అప్పున్నాడు అనమాట. ఒకసారి ఆలోచించండి, 25,000 కోట్లు ఆ రాజుకి అప్పున్నాడు. చూద్దాం ఏం జరిగింది, మనం చూద్దాం. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున, ఏమీ లేదు, వాడి కట్టడానికి ఏమీ లేదు. వాని యజమానుడు వాని భార్యను, పిల్లలను, వానికి కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లించునని చెప్పగా. ఎప్పుడు చెల్లించాలా ఈ 25,000 కోట్ల రూపాయలు? ఎంత పని చేస్తే చెల్లించాలి? ఆ రోజుల్లో ఒక సాధారణమైన పని అంటే ఏదన్నా ఇప్పుడు ఒక వడ్రంగి ఉన్నాడు అనుకోండి, ఆయనకు ఒక చేతి కింద ఒక మనిషి కావాలి. ఆ మనిషిని పనికి పెట్టుకుంటే రోజుకి ఇంత జీతం అని మాట్లాడుకుంటారు. అట్లాగే పొలంలో పనిచేసే వాళ్ళకి కొంచెం పంట కోతకు వచ్చింది, వాళ్ళకి కొంతమంది కావాలి జీతగాళ్ళు, వాళ్ళని పెట్టుకుంటే రోజుకింత అని మాట్లాడతారు అన్నమాట. సో అప్పట్లో ఆ రోజుల్లో ఉన్న డైలీ శాలరీ ప్రకారం ఈ 25,000 కోట్లు రూపాయలు చెల్లించాలంటే 2 లక్షల సంవత్సరాలు పనిచేయాలి వాడు. అర్థమవుతుందా? 2 లక్షల సంవత్సరాలు పనిచేస్తే వాడికి అంత డబ్బు వస్తుంది అనమాట, అప్పుడు చెల్లించగలుగుతా. ఇక్కడ అంటే ఈ స్టోరీ ఏదో ఆ రాజు గురించి చెప్పట్లేదు యేసు ప్రభు. దేవునికి మనకి మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నామని యేసు ప్రభు చెప్తున్నాడు అనమాట. మన పాపము ఎంత కఠినమైందంటే, అంటే ఇప్పుడు 2 లక్షల సంవత్సరాలు పనిచేస్తే 25,000 కోట్ల రూపాయలు చెల్లించవచ్చు అన్నమాట. అట్లా మన పాపానికి మనం ఎంత రుణపడి ఉన్నామంటే దేవుడికి, మన పాపాల విషయంలో మనం నిత్యం నరకంలో ఉన్నా కూడా 2 లక్షల సంవత్సరాలు కాదు కదా, ఇంకొక 10 లక్షల సంవత్సరాలు ఉన్నా కూడా మనం మన అప్పు చెల్లించలేము దేవుడికి. మన పాపము అంత కఠినమైందన్నమాట. ఈ అప్పు ఎంత విస్తారంగా ఉందో ఒక మనిషి పాపము అంత కఠినమైంది. సో దాన్ని ఆ దాసుని యజమానుడు అయితే ఈయన ఫస్ట్ ఏమన్నాడు, అప్పు తీర్చుటకు అతని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించాను. అంటే వాని కుటుంబం అంతా
బానిసత్వానికి అమ్ముకోవాలన్నమాట. అంటే ఇప్పుడు 2000 సంవత్సరాలు క్షమించాలి, 2,00,000 సంవత్సరాలు వాడు పనిచేయాలంటే ఒక్కడు చేస్తే ఎప్పుడవుతుంది? కాదు కదా. వాడి కుటుంబం అంతా పనిచేయాలన్నమాట. అప్పుడు కూడా కాదు, వాళ్ళందరినీ అమ్మి వాడి దగ్గర ఇంకేమున్నా సరే అమ్మి అప్పు తీర్చవాలని ఆజ్ఞాపించాడు. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా, ఆ దాసుని యజమానుడు కనికరపడి ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. దేవుడు మన అప్పు ఆయనకి మన అప్పు ఎంత కఠినమైందంటే, మన పాపం ఎంత కఠినమైందంటే, మనం మనం ఎన్ని తరాలు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు మనం కష్టపడినా మన రుణం ఆయన దగ్గర తీర్చుకోలేము. కాబట్టి ఆయన ఆ దాసుని యజమానుడు కనికరపడి ఆయన మన పట్ల కనికరపడ్డాడు. ఆయన మన పట్ల జాలిపడ్డాడు. ఆయన మన పట్ల ప్రేమ కలిగి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించాను. సో మన అప్పు క్షమించాడు దేవుడు. అంటే మన పాపం, ఇప్పుడు పాప క్షమాపణ అనేది అర్థమైపోయిందిలే నాకు అని అనుకుంటాం చాలాసార్లు మనం క్రైస్తవులుగా. దేవుడు నా పాపాలు క్షమించాడు, అయిపోయింది అనుకుంటాం. కానీ నిజంగా అర్థమైందా మనకి? ఆయన ఎంత క్షమించాడో అర్థమైందా? ఎందుకంటే మన మిగతా జీవితం అంతా దీన్ని బట్టే ఉంటుంది. మన దేవుని ప్రేమను, ఆయన మనల్ని ఎలా క్షమించాడో అర్థం చేసుకోవడాన్ని బట్టే మన జీవితం అంతా, మిగతా విషయాలన్నీ దాని చుట్టే తిరుగుతుంటాయి అన్నమాట. ఎంత ఆయన క్షమాపణ ఎంత గొప్పదో, ఆయన ప్రేమ, ఆయన కనికరం ఎంత గొప్పదో మనకి అర్థం కావాలి. ఇది అర్థం కాకపోతే, ఎందుకంటే ఇంకా మనం చూస్తాం తర్వాత వాడు బయటికి వెళ్ళి ఏం చేశాడు మనం చూస్తాం. మన ఈ లోకంలో మన కుటుంబంలో సమస్యలు కానీ, ఆర్థికంగా ఉన్న సమస్యలు కానీ, మన శరీరంలో ఉన్న రోగాలు కానీ, ఏదైనా సరే, మానసికంగా ఒత్తిడి ఉన్నా సరే, డిప్రెషన్ కానీ, లేకపోతే ఏ విషయం అయినా ఈ దేవుడు మనల్ని ఎంత క్షమించాడు అనేది అర్థం చేసుకోవడం ద్వారా మనకి విడుదల ఉంటుంది. ఇది అర్థం కాకపోతే ఏది మనం పొందుకోలేము. ఎందుకంటే నీకు ఆ క్షమాపణ అర్థం కానప్పుడు నీకు ఏమనిపిస్తూ ఉంటుందంటే, నా దగ్గర ఉన్నది సరిపోదు, నేను ఇంకా చెల్లించాలి, నేను ఇంకా పేమెంట్ చెల్లించాలి అని. ఇప్పుడు ఆయన పూర్తిగా నన్ను క్షమించాడు అనేది అర్థమైతే నీకు నీ మనసులో ఆ సందేహం ఉండదన్నమాట. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 15, 15వ అధ్యాయం 1వ వచనం నుండి. ఒకప్పుడు సమస్తమైన సుంకర్లును పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా, పరిసయ్యులను శాస్త్రులను అది చూచి అతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీలో ఏ మనిషినికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషంగా దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులతోనూ పొరుగువారిని పిలిచి,
మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనస్సు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి చాలామంది పాపులు, సుంకర్లు వచ్చారంట. వాళ్ళు ఆయన దగ్గరకు రావటం అంటే పాపులు, సుంకర్లు అంటే ఎటువంటి వారిని గురించి ఇక్కడ రాయబడుతుందంటే సమాజంలో వెలివేయబడిన వారు, ఎవ్వరు గుర్తించని వారు, ఎవరు వారికి గుర్తింపు ఇవ్వని వారు, లేకపోతే వీడికి ఏం చేత కాదు, వీడేం చేసుకోలేకపోయాడు అని సమాజం అన్నవాళ్ళు, లేకపోతే పలానా ఆమె క్యారెక్టర్ మంచిది కాదు అని ఎవరి గురించి అయితే సమాజం అంటుందో అలాంటి స్త్రీలను, లేకపోతే ఫలాని వాళ్ళు ఎట్లా దొంగ వ్యాపారాలు చేస్తుంటారు, తాగుబోతులు, తిరుగుబోతులు అని సమాజం ఎలాంటి వాళ్ళనైతే అట్లా చెడ్డ పేరుతో వాళ్ళని ఎవరెవరిని అలా అంటారో అలాంటి వాళ్ళు ఆయన దగ్గరికి చేరినప్పుడు, ఆయన దగ్గర ఆయన బోధ వినటానికి వచ్చినప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు అన్నారంట, ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడు అని చాలా సనుగుకున్నారు. అందుకు ఆయన ఏం చెప్పాడు, ఒక గొర్రె తప్పిపోతే గొర్రెల కాపరి 99 వదిలిపెట్టి అడవిలో వదిలిపెట్టి ఆ ఒక్కదాన్ని దొరుకు వరకు వెతుకుతాడంట. ఇక్కడ ప్రతి గొర్రెల కాపర్లు అట్లా ఒకటి తప్పిపోయింది కదా అని చెప్పి 99 అంటే మిగతా వాటిని అన్నిటిని వదిలేసి వెళ్ళరు. మామూలుగా ఈ లోకంలో ఎవరు అలా చేయరు. ఈయన యేసుప్రభు తన ప్రేమను గురించి, తండ్రి యొక్క ప్రేమను గురించి చెప్తున్నాడు అనమాట. తండ్రి మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడంటే, అంటే ఆ ప్రేమకి ఒక లాజిక్ ఉండదు. ఆ ప్రేమకి ఒక నేను ఇది ఇలా చేస్తే నేనేం లాభం పొందుకుంటా, నేను పలాని వాడిని రక్షిస్తే నాకేం వస్తుంది అనేది చూడడు ఆయన. ఆ 99 అక్కడే వదిలిపెట్టి ఒక్కదాన్ని వెతకటానికి వెళ్తాడంట. సో ఈ ఉపమానం తప్పిపోయిన గొర్రెది కాదు, గొర్రె ఉపమానం అని అంటాం, తప్పిపోయిన గొర్రె ఉపమానం అని అంటాం, పారబుల్ ఆఫ్ ద లాస్ట్ షీప్ అంటారు. కానీ నిజానికి తప్పిపోయిన గొర్రెని గురించి కాదు ఆయన చెప్పేది. తప్పిపోయిన గొర్రెను ఎట్టి పరిస్థితుల్లో ఎట్ ఎనీ కాస్ట్ వెతికి రక్షించే ఆ గొర్రెల కాపరి గురించి ఉపమానం అన్నమాట. ఆయన ప్రేమ మన పట్ల అలా ఉంటుంది. ఇంకా అదే అధ్యాయంలో కింద 11వ వచనంలోకి వెళ్తే మనం, మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచట తన ఆస్తిని దుర్వ్యాపారము చేసి పాడు చేశాను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను కానీ ఎవడను వానికేమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని
ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వాళ్ళలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు నేను యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వానికి కట్టి వాని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించి కొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషించుదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెను. అంతటా వారు సంతోషపడసాగిరి. ఏం జరిగింది ఇక్కడ? ఈ ఉపమానం కూడా తప్పిపోయిన కుమారుడు ఉపమానం అంటాం, పారబుల్ ఆఫ్ ద లాస్ట్ సన్ అంటాం. తప్పిపోయిన కుమారుడు గురించి కాదు ఇక్కడ. తప్పిపోయిన కుమారుణ్ణి తిరిగి చేర్చుకున్న ప్రేమించే తండ్రి గురించి అన్నమాట ఈ ఉపమానం. వాడు వెళ్ళి వాడికి కలిగిందంతా పాడు చేసుకొని దుర్వ్యాపారాలు చేసి అంతా పోగొట్టుకొని అక్కడ ఏమీ లేనప్పుడు వాడు ఆకలి కొని వాడికి తిండి లేనప్పుడు వాడు ఆకలిగా ఉన్నప్పుడు అప్పుడు తండ్రి గుర్తొచ్చాడు. అప్పుడు నేను తిరిగి వెళ్ళి ఆయన దగ్గర పనోళ్ళలాగా నేను చేరిన నాకు తినడానికి అన్నం ఉంటుంది అంటే నిజానికి వాడు తండ్రి ప్రేమ కోసం వెళ్ళాడా, లేకపోతే వాడు కడుపు మాడి వెళ్ళాడా తండ్రి దగ్గరికి? అంటే ఈరోజు మనం క్షమాపణ దేవుడు మనల్ని ఎలా క్షమించాడు అనేది మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మనం దేవుడి దగ్గరికి చాలా విషయాల కోసం వస్తాం. శరీరంలో స్వస్థత కోసం వస్తాం, ఆర్థికంగా మనకి ఆశీర్వాదం కావాలని వస్తాం, లేకపోతే కుటుంబంలో సమాధానం కావాలని వస్తాం. కొన్నిసార్లు అంత మంచిగా ఉన్నప్పుడు మర్చిపోతూ ఉంటాం. మళ్ళీ ఏదన్నా కీడు మనకి జరిగితే మళ్ళీ దేవుడు గుర్తొస్తూ ఉంటాడు. కానీ నువ్వు ఆయన దగ్గరికి రావటానికి నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చినా, అంటే ఇక్కడ తప్పిపోయిన కుమారుడు నా తండ్రి చాలా మంచివాడు, నన్ను ఎంత ప్రేమించాడు అనే రియలైజేషన్ తోటి రాలేదు. వాడు దగ్గర ఉన్నదంతా పోగొట్టుకున్న తర్వాత వాడికి తిండి గతి లేనప్పుడు వచ్చాడు అనమాట. అయినా కూడా తండ్రి చేర్చుకున్నాడు. తండ్రి అదంతా ఏం చూడలేదు. నువ్వు ఏ ఉద్దేశంతో ఆయన దగ్గరకు వచ్చినా రా బిడ్డ అని అంటాడు. రా అని నిన్ను ఆహ్వానిస్తాడు అన్నమాట. వాడు వచ్చి ఇప్పుడు వాడు అనుకున్నాడు, నేను పాపం చేశాను, నీ కుమారుడు నన్ను అనిపించుకోవడానికి నేను యోగ్యుడను కాను. అయితే అని చెప్పాలి. అలాగే నీ దాసులలో ఒకడిగా నన్ను చేర్చుకో అని అంటున్నాడు అన్నమాట. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, క్షమాపణ దేవుడు మనల్ని ఎంత క్షమించాడు అనేది అర్థం కాకపోతే ఇంకా మనము పనిచేసి తెచ్చుకోవాలి దేవుడి దగ్గర, ఇంకా ఏదో మనం బాకీ ఉన్నాం అనే మైండ్ సెట్ వస్తుంది. అటువంటి మనస్సు మనలో కలుగుతుంది అన్నమాట. నిన్ను పూర్తిగా క్షమించాడు, ఎంత క్షమించాడు అనేది నీకు అర్థం కావాలి ఫస్ట్. దాన్ని నెమరు వేసుకుంటే, ఎంత ధ్యానం చేసుకుంటే, ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, మన జీవితంలో ప్రతి విషయం ఈ క్షమాపణ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. భూమి సూర్యుడు చుట్టూ తిరిగినట్టు దేవుడు మనల్ని ఎంత క్షమించాడు అనేది అర్థం చేసుకోవడాన్ని బట్టి ఉంటుంది ప్రతి విషయం. ఇప్పుడు వాడేమన్నాడు, నేను వచ్చి నీ దగ్గర పని చేస్తా, నాకు జీతం ఇయ్యి చాలు, నాకు తిండి పెట్టి చాలు నేను చేసిన పనికి. కానీ తండ్రి ఏం చేస్తున్నాడు, వాడిని పూర్తిగా మాట్లాడనివ్వలేదు. వాడు చెప్పాలనుకుంది
అసలు వినను కూడా వినలేదు. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వానికి కట్టి, అంటే వాడు ఏదో నేను మళ్ళా పోయి తండ్రి ఇంటికి వెళ్ళి నేను పని చేస్తా, నేను దేవుడి కోసం ఇది చేస్తా, నేను దేవుడి కోసం అది చేస్తా అని మనం అనుకుంటూ ఉంటాం కదా. కాదు, తండ్రి ఏం చేస్తున్నాడు? నిన్ను పనోడ్లాగా చూడట్లేదు, నిన్ను కుమారుడులాగా చూస్తున్నాడు అనమాట, కుమార్తెలాగా చూస్తున్నాడు. ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వానికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, అంటే నీకు ప్రశస్త వస్త్రం అంటే నీతి అనేది నువ్వు పనిచేయడం ద్వారా రాదు, నువ్వు ఉపవాసం ప్రార్థన చేయడం ద్వారా రాదు, లేకపోతే ఇది మన రోజుకి 10 అధ్యాయాలు వాక్యం చదవడం ద్వారా రాదు. నీకు వాక్యం చదవడం ద్వారా నీకు దేవుడి ప్రేమ ఏంటి నువ్వు అర్థం చేసుకోవడానికి వాక్యం చదువుతావు, లేకపోతే ఆ వాక్యం ఆయన నీకు బోధించాలని, ఆయన ఏం చెప్తున్నాడని వినడానికి నువ్వు వాక్యం చదువుతావు. కానీ నేను ఇంత చేశా కదా, నాకు ఇది చేయాలి అని అడిగితే నువ్వు దాసుడు అవుతావు అన్నమాట. నీతి అనేది నువ్వు కుమారుడివి, అంటే ఆ కుటుంబంలో, దేవుని కుటుంబంలో పుట్టడం ద్వారా నీకు నీతి కలుగుతుంది. సో అందుకే ఆ మాట చెప్పనీయలేదు. వాడు చెప్దామని అనుకున్నాడు, కానీ నీ దగ్గర పని చేస్తా అనే మాట చెప్పనీయలేదు తండ్రి. ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వాని మీద రోబ్ అనమాట, ఇంగ్లీష్ బైబిల్లో రోబ్ అంటుంది, అంటే ఒక రాకుమారుడిని చూసినట్టుగా అలాంటి వస్త్రాలు, నీతి వస్త్రం ఆయన మీద వేసి అతనికి ఉంగరం పెట్టి, ఉంగరం అంటే అధికారం అన్నమాట, రాజు యొక్క అధికారం ఉంగరం అంటే. నీకు అధికారం ఇచ్చాడు, నీకు నీతి ఇచ్చాడు, పాదములకు చెప్పులు తొడిగించి. పాదములకు చెప్పులు అంటే దాసులు చెప్పులు వేసుకోరు, ఆ యజమానుడి సన్నిధిలో చెప్పులు వేసుకోరు దాసులు. పాత నిబంధనలో దేవుడు దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు మోషే వస్తాడు, అట్లాగే యెహోషువ వస్తాడు, అట్లా కొన్నిసార్లు మనం చూస్తాం. నీ చెప్పులు తీసివేయి, ఇది పరిశుద్ధమైన స్థలము అని చెప్తాడు. కానీ ఇప్పుడు మన పాపాలని క్షమించాడు ఆయన, మనల్ని ఆయన కుటుంబంలో చేర్చుకున్నాడు. ఇప్పుడు మన కాళ్ళకి చెప్పులు వేస్తున్నాడు అనమాట. చెప్పులు వేసుకొని తిరిగే వాళ్ళు ఆ కుటుంబంలో సమానులు అనమాట. ఆ కుటుంబంలో పిల్లలే, ఆ కుటుంబంలో వ్యక్తులే చెప్పులు వేసుకొని తిరగలుగుతారు యజమానుడు ఆయన ఉన్న ప్లేస్లో. దాసులు చెప్పులు లేకుండా తిరుగుతారు. అంటే నువ్వు నా కుమారుడివి అని పూర్తిగా వాడికి అర్థమయ్యేలాగా చేస్తున్నాడు అనమాట. కొవ్విన పశువును తెచ్చి వధించి మనము తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రతికెను, తప్పిపోయి దొరికెను అని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. ఇంకా మీరు తర్వాత చూసుకోండి, కింద ఇంకొక కుమారుడు, పెద్ద కుమారుడు ఉంటాడు. వాడు పొలం నుండి తిరిగి వస్తుంటే ఏంటి సంతోషం, పార్టీ చేసుకుంటున్నట్టు సౌండ్ అవుతుంది, లోపల ఏం జరుగుతుంది అని ఒక దాసుడిని అడిగితే, నీ తమ్ముడు తిరిగి వచ్చాడు అందుకనే అంటే దానికి అలిగి వాడు అక్కడే ఉంటాడు అనమాట. అక్కడే ఉండి నేను లోపలికి రాను, నేను ఇక్కడే ఉంటా అని చెప్పి అక్కడే ఉంటే తండ్రి వచ్చి ఒక మాట అంటాడు. అదొక్క మాట మనం చూద్దాం. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. పోతే పోరా, నువ్వు వేస్ట్ అని అన్నాడా? లోపలికి రా అని బతిమాలుకున్నాడంట. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్లు నేను నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడను మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడను ఒక మేకపిల్ల అయినను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తి వేషలతోని వేసిన నీ కుమారుడు రాగానే వీని కొరకు కొవ్విన పశువు వధించితివని చెప్పాను. అందుకు అతడు, కుమారుడా, నీవు
నీ వెళ్ళప్పుడును నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను. వాడు పెద్ద కొడుకు వాడి ఆలోచన ఎలా ఉందంటే, నేను ఇన్నేళ్ళు సేవించా నీ దగ్గర, ఇన్ని రోజులు నీ దగ్గర ఉన్నా, అయినా నువ్వు నాకేం చేయలేదు అని అంటే, తండ్రి అన్నాడు నావన్నీ నీవి. అంటే ఒకడేమో బయటికి వెళ్ళిపోయి వాడంతా వేస్ట్ చేసుకొని కనీసం దాసుడులాగా ఉందాం, నాకు తిండి దొరుకుతుంది అని ఒకడు అనుకుంటున్నాడు. ఇంకొకడేమో తండ్రి దగ్గరే ఉండి కూడా దాసుడులాగా ప్రవర్తిస్తున్నాడు అనమాట. నేను ఇంత చేస్తున్నా, నాకేమీ లేదట. నేను ఎప్పుడన్నా కాదన్నానా? నాకున్నదంతా నీదే కదా అని తండ్రి అంటున్నాడు అన్నమాట. సో మళ్ళీ మనం మత్తయి సువార్తలోకి వెళ్దాము. 27వ వచనం, 18వ అధ్యాయం 27వ వచనం, మత్తయి సువార్త చాప్టర్ 18 వర్స్ 27. ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించాను. అది పూర్తిగా క్షమించాడు నిన్ను, పూర్తిగా. వాడు అది కట్టుకోవాలంటే 2 లక్షల సంవత్సరాలు పనిచేస్తే కానీ వాడు కట్టుకోలేడు అన్నమాట. పూర్తిగా క్షమించాడు. కానీ తర్వాత చూద్దాం ఏం జరిగింది. అయితే ఆ దాసుడు, ప్రైజ్ ది లార్డ్, అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చియున్న తన తోడి దాసులలో ఒకనిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చియున్నది చెల్లింపు అని. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదానిని వానిని వేడుకొనెను. సేమ్ అలాగే వీడు ఎలా వేడుకున్నాడో ఈ వేరే దాసుడు కూడా వీడి దగ్గర 100 దేనారములు అచ్చి ఉన్నాడంట. వాడిని పట్టుకొని, ఇక్కడ చూడండి, వాని గొంతు పట్టుకొని నీవు అచ్చి ఉన్నది చెల్లించుము అని. 100 దేనారములు అంటే ఎంతో తెలుసా అండి? 3 నెలల జీతం. 100 దేనారాలు అంటే 3 నెలల జీతం అంత. వీడికి ఎంత అప్పున్నాడు? 2 లక్షల సంవత్సరాల జీతం అప్పున్నాడు వీడు. 25,000 కోట్ల రూపాయలు అప్పున్నాడు. 10,000 తలాంతులు అంటే 25,000 కోట్ల రూపాయలు అనుకున్నాం. అంత క్షమాపణ వాడు పొందుకున్నప్పుడు ఒక 3 నెలలకి సరిపడే అంత 3 నెలల జీతం అంతా వాడు క్షమించలేకపోయాడు. వాడిని పట్టుకొని వాడు అడిగాడు, వేడుకున్నాడు, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించేదనని వానితో వేడుకొనను. కానీ వాడు ఒప్పుకొనక ఇచ్చి ఉన్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించాను. కాగా చెరసాలలో వేయించాడంట. ఇప్పుడు నేను ఎందుకు ప్రతిదీ క్షమాపణకి ముడిపడి ఉంది అని అంటున్నా అంటే, నిజంగా వాడి మనసులో అంత క్షమాపణ అంటే, అంత విస్తారమైన అప్పు నాకు క్షమించబడింది అనేది వాడికి వాడు అది అర్థం చేసుకొని ఉంటే, వాడు ఈ 100 దేనారాలు ఈ కొంచెం నాకెంతలే అనుకొని వదిలేసుకునేవాడు. ఇప్పుడు దేవుడి దగ్గర కూడా మన పాపాన్ని క్షమించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ ది లార్డ్. ఒక మాట నేను చూపిస్తానండి. ప్రైజ్ ది లార్డ్. రోమీయులకు రాసిన పత్రిక 1వ వచనం నుండి నేను చదువుతున్నాను. 1వ వచనం నుండి చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక. ఇప్పుడు వాడు ఎంత క్షమాపణ పొందుకున్నాడు ఆ రాజు దగ్గర అనేది గ్రహించుకోలేకపోయాడు. వాడికి అర్థం కాలేదు.
వాడి మనసులో ఇంకా వాడు అప్పున్నవాడే అనమాట వాడి మనసులో. అందుకే ఒక 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 100 దేనారాలు క్షమించలేకపోయాడు వాడిని. ఎప్పుడు కానీ నీ నీ నువ్వు పొందుకోనిది ఇంకొకళ్ళకి ఇవ్వలేవు. నీకు నువ్వు ఫస్ట్ దేవుడు ఎంత క్షమించాడు అని నువ్వు రిసీవ్ చేసుకోకపోతే ఇంకొకళ్ళకి నువ్వు అది పంచి పెట్టలేవన్నమాట. నువ్వు ఇంకా నీ మనసులో పేదవాడిలాగానే ఉంటావు. ఇప్పుడు లోకంలో ఉన్నది ఎలా ఉంటుందంటే, లోకంలో ఉన్న సిస్టమ్ ఎలా ఉంటుందంటే, పిల్లికి కూడా బిచ్చమేయరని ఇలా మనకి అంటూ ఉంటారు. మామూలుగా ఎట్లా ఉంటుందంటే అలా ఉండటం తెలివి, అలా ఉండటం ద్వారా నువ్వు పోగేసుకుంటావు, అలా ఉండటం ద్వారా నువ్వు ధనవంతుడుగా అవుతావు అనేది లోకంలో ఉన్న సిస్టమ్ అన్నమాట. వాక్యం ఏం చెప్తుంది? విత్తేవాడికి పంట వస్తుందని వాక్యం చెప్తుంది. బిగబెట్టుకునేవాడికి ఏమీ ఇవ్వబడదని వాక్యం చెప్తుంది. కానీ నువ్వు ఎప్పుడు ఇవ్వగలుగుతావు? ఇస్తే నీకు ఇవ్వబడుతుందని వాక్యం ఉంది. నువ్వు ఎప్పుడు ఇవ్వగలుగుతావు ఫ్రీగా? నా దగ్గర ఇప్పుడు ఆ రాజు 25,000 కోట్ల రూపాయలు ఊరికే అట్లా వాడిని క్షమించాడు అంటే రెండో ఆలోచన లేకుండా అట్లా క్షమించాడు వాడిని అంటే ఎందుకు క్షమించగలుగుతాడు ఆ రాజు? అంటే అంత విస్తారమైన ధనవంతుడు ఆయన. అంటే ఒక 25,000 కోట్ల రూపాయలు ఆ రాజుకి పెద్ద లెక్కేం కాదనమాట. ఊరికే అట్లా అరే పాపం ఎందుకు అని వాడి మీద కనికరపడి వాడిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించాను అని వాక్యం చెప్తుంది. సో నువ్వు ఎప్పుడు ఇవ్వగలుగుతావు ఇంకొకరికి? ఎప్పుడు ఇవ్వగలుగుతావంటే నువ్వెంత ధనవంతుడవో నువ్వు గ్రహించుకోవాలి. ఆ ధనము ఎక్కడ ఉంది? ఆ ధనం అంటే నేను ఓన్లీ డబ్బు గురించే డబ్బు ఇందులో భాగం, కానీ ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో. ఈ ధనము ఎక్కడ ఉంది? మనం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అట్లాగే పట్టుకోండి. అలాగే పట్టుకొని ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రికకి వెళ్దాం. దేవుడు కొన్ని సంగతులు బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి మనం చూద్దాం. మొదటి అధ్యాయము 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి. కృపా మహదైశ్వర్యం అంటే మనం బైబిల్ చదువుతున్నప్పుడు ప్రతి పదాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం కాకపోతే ఆగి మళ్ళీ చదువుకోవాలి. కృపా మహదైశ్వర్యం అంటే కృప మహదైశ్వర్యం అంటే చాలా గొప్ప ఐశ్వర్యం. ఇంగ్లీష్ బైబిల్లో రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్. ఆయన కృప ఒక ధనాన్నితో పోలుస్తున్నాడు అనమాట. అంటే ఆయన కృపలో ధనం ఉంది. ఆయన కృపలో ధనం ఉంది. అది ఒక ఐశ్వర్యం, అది ఒక పెద్ద ఐశ్వర్యం అన్నమాట. కృప అంటే ఏంటి? మనల్ని ఉచితంగా ఆయన మనల్ని క్షమించి మనల్ని ఆశీర్వదించాడు. అది మనకు అర్థం కావాలి. దీన్ని మర్చిపోవద్దు మనం. సో ఇంకా మనం దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఏం చెప్తున్నాడు? దేవుని కృపా మహదైశ్వర్యము బట్టి ఆ ప్రియుని యందు. ఏ ప్రియుడు? జీసస్. యేసు దేవుని ప్రియుడు అన్నమాట. ఆ ప్రియుని యందు అంటే యేసుక్రీస్తు యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా
మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మన 25,000 కోట్ల రూపాయల అప్పు మనకి క్షమించబడింది ఆయన ద్వారా, కుమారుని ద్వారా. ఈ క్షమాపణ అర్థమైతే ఆ దేవుని కృప మహదైశ్వర్యము, ద రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్ అనేది నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. మనకి చాలాసార్లు మనకి అది ఎప్పుడో మనం ఫస్ట్ బాప్తిసం పొందినప్పుడు చెప్పుకుంటే సరిపోతుంది పాపక్షమాపణ గురించి, తర్వాత నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాం అన్నట్టు ఉంటుంది. సో దేవుని కృప మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని అందు ఆయన రక్తము వలన మనకు విమోచనం, అనగా మన అపరాధములకు పాపక్షమాపణ మనకు కలిగి ఉన్నది. సరే, ఇప్పుడు మరి రోమీయులకు రాసిన పత్రికలోకి వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం ఒకసారి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. సో విశ్వాసము మూలముగా మనము నీతిమంతులుగా ఎంచబడ్డాము. నీతిమంతులుగా ఎలా ఎంచబడ్డాము? మన పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి. ఇంతకుముందు మనం చదివాం. కాబట్టి మనం నీతిమంతులుగా ఎంచబడ్డాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. ఇప్పుడు నీ మనస్సులో ఆ క్షమాపణ అర్థం కాకపోతే నీ మనసులో సమాధానం ఉండదు. నీ మనసులో ఎప్పుడైతే సమాధానం ఉంటుందో అప్పుడు, ప్రైజ్ ద లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఓకే, కామెంట్స్లో మనకి ఇంగ్లీష్లో కూడా రెఫరెన్స్ పెట్టమని అడుగుతున్నారు. ప్రైజ్ ద లార్డ్. ఓకే, ఇంగ్లీష్ కూడా వేయడం జరుగుతుంది. వీఆర్ ఇన్ రోమన్స్ చాప్టర్ 5 verse 2 verse 1. సో ఎప్పుడైతే మనకి సమాధానం ఎప్పుడు ఉంటుంది, మన మనసులో సమాధానం ఎప్పుడు ఉంటుందంటే నా అప్పు తీర్చివేయబడింది, నా అప్పు క్షమించబడింది, నా పాపము క్షమించబడింది అనేది నీకు పూర్తిగా గ్యారంటీ నీ మనసులో వస్తే అప్పుడు నీకు మనసులో సమాధానం ఉంటుంది. ఈ సమాధానం లేకుండా నీకు ఏ కార్యం జరగదు. ఇంకా మనం చూద్దాం 2వ వచనం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై. సో ఏ కృపయందు? ఇందాక చదివాం, తన కృపా మహదైశ్వర్యము, ద రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్. అంత గొప్ప కృప యందు ప్రవేశము ఎప్పుడు కలుగుతుంది? ఆ సమాధానం మనకి మనసులో ఉన్నప్పుడు కలుగుతుంది. మరియు ఆయన ద్వారా మనకు విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను. అంటే ఇప్పుడు సరే, ఇది నీకు అర్థమైంది, దేవుని క్షమాపణ నీకు అర్థమైంది, నీ మనస్సులో సమాధానం కలిగి ఉన్నావు. ఎందుకంటే ఇప్పుడు రాజు దగ్గర నువ్వు 25,000 కోట్ల రూపాయలు అనుకున్నాం కదా, అందులో ఒక 1,000 రూపాయలు బాకీ పెట్టి మిగతా అదంతా క్షమించాడు అనుకోండి, నీకు సమాధానం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే 1,000 రూపాయలు కట్టాలి కదా. ఆ పరలోకం ఒక్కటి పోతే చాలు, నాకు ఈ భూమి మీద ఏదో గడుపుతున్నాం చాలు మనకి అని అనుకుంటే సమాధానం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఈ భూమి మీద వాటికి నువ్వు చేసుకోవాలి కదా. ఆయన ఏమంటున్నాడు? పరలోకం కాదు, ఈ భూమి మీద కూడా నీకు అన్నీ ఇచ్చాను నేను అంటున్నాడు. అది నీకు సమాధానం ఉన్నట్లయితే అప్పుడు ఒకవేళ నీకు ఈ లోకంలో శ్రమ ఉన్నా కూడా నీ మనసులో ఈ సమాధానం ఉంటుంది కదా. దానివల్ల ఏం జరుగుతుందంట? దానివల్ల శ్రమలో కూడా నీకు ఓర్పు కలుగుతుంది. ఓర్పు, పేషెన్స్, సహనం కలుగుతుంది అన్నమాట.
అంటే ఎన్ని రోజులు ఇట్లా నా జీవితం ఇంతే అనే ఆలోచనలు పోతాయి. ఎందుకంటే నీ మనసులో సమాధానం ఉంది. ఏముంది? దేవుడు చూసుకుంటున్నాడు అంతా. ఆయన కట్టేశాడు కదా! నేనెందుకు చింతిస్తున్నాను అనే ఒక ఓర్పు, ఒక పేషెన్స్ ఉంటుంది నీలో. ఓర్పు పరీక్ష నిరీక్షణను, అంటే నీకు ఒక హోప్ కలుగుతుంది. నిరీక్షణ అంటే హోప్ అన్నమాట. కలుగజేయుచున్నది. కలుగజేయనని ఎరిగి శ్రమలయందు అతిశయపడుదుము. అంటే నీకు ఏదన్నా కష్టం నీలో ఉంటే దాని నుంచి బయటపడటం ఎట్లా ఇక్కడ చెప్తున్నాడు. నువ్వు శ్రమలో నువ్వు నాకు ఏం జరగట్లేదు, నాకు ఇంతే, నా జీవితం ఇంతే అని అనుకోవటం కాదు. తిరిగి వెనక్కి వెళ్ళి దేవుడు నిన్ను ఎంత క్షమించాడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. దానివల్ల నీకు నిరీక్షణ, ఒక హోప్ అనేది కలుగుతుంది. తర్వాత ఏంటి? ఎందుకనగా, సో ఆ నిరీక్షణ నీకు కలిగినట్లయితే, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. సో ఏంటంటే ఆ నిరీక్షణ యొక్క ఫైనల్ రిజల్ట్ ఏంటి? నువ్వు నీ శ్రమలోంచి బయటపడతావు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరింపబడి ఉన్నది. దేవుని ప్రేమ ఎలా కుమ్మరిస్తాడు పరిశుద్ధాత్ముడు? నువ్వు క్షమించబడ్డావు. నీకు ఈ కష్టము దేవుడు ఇవ్వట్లేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నా. నీకు దీంట్లోంచి బయటికి రావడానికి ఒక మార్గం సిద్ధపరిచాను. నా వైపు చూడు అని దేవుడు పరిశుద్ధాత్ముడు ద్వారా నీకు ఆయన మాట్లాడుతుంటాడు అన్నమాట. అలా కుమ్మరిస్తాడు. ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. చూడండి, ఇప్పుడు ఏమి పరిశుద్ధాత్ముడు ప్రేమని మన హృదయాల్లో కుమ్మరిస్తున్నాడు అంటే ఏమని చెప్పి కుమ్మరిస్తున్నాడు ఇక్కడ అది చెప్తున్నాడు అన్నమాట. మనం ఇంకా భక్తిహీనులంగా ఉన్నప్పుడే క్రీస్తు మన కోసం చనిపోయాడు. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు. మంచివాని కొరకు ఎవడైనాను ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. నువ్వు ఒక్క మాట అడగలేదు, అడగకముందు ఆయన నీ కోసం చనిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. అలాంటిది కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, అంటే నువ్వు అడగకముందే ఆయన నీ కోసం చనిపోయాడు. ఇప్పుడు ఆయన రక్తం వల్ల నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి. నీ అప్పు దేవుని ఎదుట ఉన్న నీ అప్పు కొట్టివేయబడింది. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడితే మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. ఉగ్రత అంటే ఏంటి? ఉగ్రత అంటే చివరిగా భూమి మీదకి రాబోయే ఉగ్రత, అది ఒకటి. తర్వాత ఈ భూమిలో ఆల్రెడీ ఉన్న ఉగ్రతలు ఉంటాయి, ఆల్రెడీ ఉన్న తీర్పులు ఉంటాయి. అంటే ఈ లోకంలో ఉన్న పాపాన్ని బట్టి, ఈ లోకంలో దుష్టుడు ఉంటాడు, వాటిని బట్టి మనకి రకరకాల ఇబ్బందులు, శ్రమలు కలుగుతూ ఉంటాయి. సో ఏమంటున్నాడు? నీ ప్రతి శ్రమ నుండి ఇప్పుడు మరింత నిశ్చయముగా నువ్వు కాపాడబడతావు, రక్షింపబడతావు. నీ రోగం నుండి నువ్వు రక్షింపబడతావు. ఎందుకు? దేవుని ఎదుట నువ్వు క్షమాపణ పొందుకున్నావు కాబట్టి. నువ్వు అడగకముందే ఆయన నీ పాపాలన్నీ క్షమించి తన కుమారుణ్ణి బలియాగంగా చేస్తే ఇప్పుడు దీంట్లోంచి నిన్ను రక్షించడా? సో ఇది మళ్ళీ మనం ఇంకా 10వ వచనం చదువుతాం. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారు, అంటే ఇప్పుడు శత్రువులమై ఉండగానే ఆయన కుమారుని ద్వారా మనకు సమాధానం, దేవునితో సమాధానం కలిగితే ఇప్పుడు సమాధానం కలిగిన వారమై ఆయన జీవించుట చేత మరినిశ్చయముగా రక్షింపబడదు కదా.
అర్థమైంది కదా. సో ఇప్పుడు మళ్ళీ మనం మత్తయి సువార్త ఉపమానం, ఆయన చెప్పిన ఉపమానంలోకి వెళ్తే, వాడు నిజానికి ఆ రాజు వాడిని ఎంత క్షమించాడు. నాకు 25,000 కోట్ల రూపాయలు నన్ను క్షమిస్తే ఒక ఒక 1000 రూపాయలు నేను వీడిని క్షమించలేకపోయానంటే, వాడి మనసులో ఆ రాజు వాడిని ఎంత క్షమించాడో అది ఆలోచన చేయట్లేదన్నమాట. సో ఇందాక నేను ఒక సంగతి చెప్తాను. ఈ లోకంలో నువ్వు ఎంత పోగేసుకుంటే, ఎంత చేసుకుంటే నువ్వు అంత గొప్పవాడివైతావని ఈ లోకంలో సిస్టమ్ ఉంటుంది. ఎందుకు? వాళ్ళు దేవుడి క్షమాపణని చూడట్లేదు. దేవుడు వాళ్ళకి ఎంత ఇచ్చాడో అది చూడట్లేదు. అందుకే ఎవరి దగ్గర లాక్కుందామా, అంటే ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది. ఒక 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 ఏమంటారు దాన్ని, ప్రావర్బ్ అంటారు, సామెత అంటారు కదా. ఒకటి ఉంటుంది, ఏమంటారంటే గెట్ ఆల్ యూ క్యాన్ ఆల్ యూ గెట్, సిట్ ఆన్ యువర్ క్యాన్ అని అంటారు అన్నమాట. ఈ లోకంలో ధనం అలా అంటే నీకు వీలైనంత నువ్వు పోగేసుకున్నదంతా ఒక దగ్గర భద్రం చేసుకున్న దాని మీద కూర్చో. అది ఈ లోకంలో ఉన్న సిస్టమ్. వాళ్ళకేంటి, వాళ్ళు ఎంత పోగేసుకోగలిగితే అంత మట్టుకే ఉంటుంది వాళ్ళకి. ఇంకా వాళ్ళు దాంట్లోంచి ఇంకా ముందుకు వెళ్ళరు. నువ్వు నిజానికి దేవుడు ఇస్తున్న అభివృద్ధి, లేకపోతే ఇంకేదన్నా విషయంలో నీకు దేవుడి ఆశీర్వాదం అవన్నీ చూడాలంటే నీ మనసు ఒక నిమిషం నేను ఒక మాట చెప్తా. ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారు అంటే, నా దగ్గర లేదు, ఇంకొంచెం ఉంటే, ఇంకొంచెం పోగేసుకుంటే నాకు రేపు మంచిగా అవుతుంది, ఇంకొంచెం పోగేసుకుంటే నా జీవితం సుఖవంతం అవుతుంది, ఇంకొంచెం నాకు జీతం ఎక్కువైతే నా కుటుంబాన్ని మంచిగా పోషించుకోవచ్చు. వాడు ఒకడు ఉంటాడు కదా, ఒకడి గురించి యేసు ప్రభు చెప్తాడు. వాడు పంట మంచిగా పండిందంట వాడికి. ఆ సంవత్సరం పండితే నా దగ్గర ఉన్న ఈ కొట్లు, ధాన్యం పోగేసుకునే కొట్లు ఉంటాయి కదా, స్టోర్ హౌసెస్, ఇది సరిపోవట్లేదు, పంట బాగా పండింది, ఇవి కూలగొట్టి పెద్దవి కట్టుకొని దాంట్లో ధాన్యం పోగేసుకుంటా, అప్పుడు నేను తిని తాగి సుఖించేదను మిగతా జీవితం అని ఉంటుందన్నమాట. సామెతల్లో ఒక మాట ఉంది, ధాన్యము బిగబట్టువాడు శపించబడతాడు, ధాన్యము అమ్మువాడు దీవించబడతాడు అని ఉంది. ఇప్పుడు వాడికి పంట బాగా పండింది, మార్కెట్లోకి తీసుకెళ్ళి అమ్మొచ్చు కదా. అంటే ఈ భూమి మీద ఉన్న మెంటాలిటీ, లోకంలో ఉన్న మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, మనసులో ప్రతివాడు పేదవాడే అనమాట. వాడికి బయటికి ఎంత ఉన్నా సరే వాడు పేదవాడిలాగానే ఉంటాడు. వాడు మనసులో ఎంత పోగేసి నాకు ఇది పోగేసుకోవాలి, ఎందుకంటే నా దగ్గర లేదు అనుకుంటాడు వాడు. ఇప్పుడు అదే నువ్వు ఈ రాజులాగా టక్కున 25,000 కోట్ల రూపాయలు క్షమించాడంటే, రాజు ఎందుకు అలా క్షమించగలిగాడు? ఎందుకంటే ఆయన దగ్గర అంత ఐశ్వర్యం ఉంది కాబట్టి. నిన్ను దేవుడు క్షమించినప్పుడు నీకు ఎలాంటి ఐశ్వర్యం ఇచ్చాడు? ఆయన దగ్గర ఉన్నదంతా నీకు ఇచ్చాడు. అలాంటప్పుడు ఇతరుల పట్ల, లేకపోతే వేరే పరిస్థితుల పట్ల నువ్వు అన్నీ బిగపట్టుకొని ఉండవన్నమాట. ఈజీగా ఉంటుంది నీ లైఫ్. అర్థమవుతుంది కదా. సో ప్రైజ్ ది లార్డ్. 30వ వచనం, వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించే వరకు వాని చెరసాలలో వేయించను. కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరంగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను గదా అని వానితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. నేను నిన్ను కరుణించిన ప్రకారము
నీవు నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను గదా. ఇక్కడ దేవుడు నిన్ను కరుణించిన ప్రకారము నీవు మిగతా విషయాలు దేవుడు నిన్ను ఎలా కరుణించాడో దాన్ని బట్టి డీల్ చేయాలంట. ఇక్కడ నీ తోడి దాసుడు, ఇక్కడ ఇద్దరు దాసుల మధ్యలో జరిగిన సంగతి. కానీ ఇది మన జీవితానికి మనం దీన్ని మనం పెట్టుకొని చూస్తే, దేవుడు నిన్ను ఎలా కరుణించాడో దాని ప్రకారము నువ్వు వేరేవన్నీ చేసుకోవాలి నీ జీవితంలో. అప్పుడు ఏమవుతుంది? అందుచేత వాడు అలా చేయలేదు కాబట్టి, అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతా చెల్లించే వరకు బాధించే వారికి వానిని అప్పగించెను. మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయును నేను. ఏంటి ఇక్కడ? నువ్వు దేవుడు నిన్ను ఎలా కరుణించాడో నువ్వు మిగతా విషయాలు నీ నీ జీవితంలో, నీ చుట్టూ ఉన్న నీ ప్రపంచంలో మిగతా విషయాలు దాన్ని బట్టి నువ్వు నడుచుకోవాలి, దేవుడు కరుణించిన ప్రకారం. అది చేయనప్పుడు ఏమవుతుందంట? వీడేదైతే క్షమాపణ పొందుకున్నాడో అది నష్టపోతున్నాడు అన్నమాట. అంటే దేవుడు నీకు ఏ ఆశీర్వాదం అయితే పెట్టాడో నువ్వు దాన్ని నష్టపోతావు. ఎప్పుడు నష్టపోతావు అంటే దాన్ని అనుభవించలేవు అనమాట. ఎప్పుడు అనుభవించలేవంటే దేవుడు నిన్ను కరుణించిన ప్రకారం, అంటే ఆయన నన్ను ఎలా క్షమించాడు అనేది ఎప్పుడూ నీ మైండ్లో ఫస్ట్ అదే ఉండాలి. అది ఎన్నిసార్లు మనం ధ్యానం చేసుకున్నా అది ఆ విషయాలు పాత విషయాలు కాదు. అది ఎప్పుడూ మనకి కీర్తనలో ఒక మాట ఉంటుంది, ఆయన కనికరము ప్రతి దినము నూతనం అవుతుందంట. దేవుడు నూతనం చేయట్లేదు, ఈయన పొద్దున లేచి నూతనంగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన కనికరాన్ని. దేవుడు ఎప్పుడు ఒకటేలాగా ఉన్నాడు. ఆయనకి సమయంలో ఉండడు, ఆయన సమయానికి బయట ఉంటాడు. సో ఆయనకి పొద్దున సాయంత్రం ఉండదు. ఈయన పొద్దున లేచి దేవుని కనికరాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే, మనం చేయవలసింది ఏంటంటే ప్రతిరోజు ఉదయం లేచినప్పుడు, లేకపోతే ప్రతిసారి మనం సంఘానికి వెళ్ళినప్పుడు, ప్రతిసారి మనం కూడుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన దేవుడు మనల్ని ఎలా క్షమించాడు, దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది ఎప్పుడైతే దీన్ని మర్చిపోతామో, ఈ నీకు దేవుడు ఏర్పాటు చేసిన బ్లెస్సింగ్ నువ్వు, లేకపోతే ఏవేమైతే నీకు ఏర్పాటు ఉన్నాయో అవి నీకు అందుబాటులో ఉండవు అన్నమాట. ఎందుకంటే నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవు నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా. సో ఇది దేవుడు మన జీవితాల్లో ఆయన ఆశీర్వాదం, ఆయన ఇది మనము చివరిగా ఒకసారి ముందు మనం చదువుకున్న వచనం ఒకసారి చదువుకుందాం. ఇది అంతా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆయన క్షమాపణని మనం నిత్యం జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఈ ముందు చదువుకున్నాం, అది మన జీవితంలో పనిచేస్తుంది అనమాట. 18వ వచనంలో ఈ మాట చదువుకున్నాం, భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందు బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడును. సో ఈ పాప క్షమాపణ ద్వారా వచ్చిన బెనిఫిట్స్ అనమాట. ఇక్కడ దేని గురించి చెప్తున్నాడు? ఆయన అధికారం గురించి చెప్తున్నాడు. నీకు ఇవ్వబడిన అధికారం. నీకు అధికారం ఎలా వచ్చింది? నీ పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి నీకు అధికారం వచ్చింది. సో అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. తప్పైన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి వాడిని క్షమించాడు కాబట్టి వాడి వేలికి ఉంగరం పెట్టాడు అనమాట. సో అది అధికారం. తర్వాత మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించని ఎడల అది పరలోకమందు నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. సో ఈ ఏకీభావం కాకపోతే ఏకాభిప్రాయం, లేదంటే మన ప్రార్థనలకి జవాబు, లేదంటే మన అధికారం
ఈ లోకంలో వాడటం, ఇవన్నీ మనం ఆశీర్వదించబడటం, ఇవన్నీ ఈ యొక్క క్షమాపణకి ముడిపడి ఉన్నాయి. సో 2,00,000 సంవత్సరాలు పనిచేసి మన అప్పు దేవుడి దగ్గర తీర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆయన క్షమించాడు మనల్ని. ఆయన క్షమించాడు, ఆయన ప్రేమించాడు, ఆయన కనికరించాడు. ఆయనే తనకు తాను వెల పెట్టి మనల్ని కొన్నాడు, మనల్ని క్షమించాడు. సో దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక.